హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ స్వాగతం సుస్వాగతం. లాస్ట్ వీడియోలో మొగ్గలు వచ్చాయని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి పూలు ఎంత బాగా విచ్చుకున్నాయో. వాటి ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా సమ్మర్ సీజన్ అయిపోతుంది కదా, ఇంకెలాగో ఈరోజు ఎండ కొడుతుందని చెప్పేసి మేము ఒడియాలు పెట్టుకుంటున్నాం. సమ్మర్ అంటేనే ఒడియాలు. మా సైడ్ అయితే ఒడియాలు బాగా పెడతారు. మరి మీ సైడ్ పెడతారా? ఆల్రెడీ ఒకసారి పెట్టేసాం, కానీ అందరికీ పెట్టేసరికి అవి అయిపోయాయి. ఇంకా మళ్ళీ పెడదామని స్టార్ట్ చేసేసాం. ఇంకా మా సైడ్ ఒడియాలు ఎలా పెడతారో చూసేద్దాం రండి. వితౌట్ అమ్మ హెల్ప్ ఈరోజు నేను మా చెల్లి కలిసి వడియాలు పెట్టబోతున్నాం. ఇక్కడ మేమైతే 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసేసుకొని దాన్ని మంచిగా వాష్ చేసేసి ఉడకబెట్టుకోవాలి. టేస్ట్ కోసం ఇందులోకి జీలకర్ర, సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అన్నం కాస్త బాగా మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. మన ఇంట్లో మురుకులు చేసేటివి ఉంటాయి కదా, సేమ్ మనం మురుకులు ఎలా చేసుకుంటామో దీన్ని కూడా అంతే. ఇక్కడ మనం పిండి ప్లేస్లో అన్నం తీసుకుంటాం. ఒక మంచి షీట్ అయినా మంచి కాటన్ క్లాత్ అయినా తీసేసుకొని దానిపైన మనం ఇలా ఒత్తుకోవాలి. మేము చాలా ట్రై చేసాం దాన్ని రౌండ్గా చక్రాల్లాగా తీసుకురావడానికి, కానీ అది అస్సలు అవ్వట్లేదు. ఇంకా పాల ప్యాకెట్కి చిన్న హోల్ పెట్టుకొని కూడా చాలామంది చేస్తుంటారు, కానీ మేమైతే దీంతోనే చేసినాం. లాస్ట్ టైం వడియాలు పెట్టుకున్నప్పుడు మాకు ఇలాంటి 2 షీట్స్ లాగా సరిపోయాయి. ఈసారి కూడా 2 షీట్సే పట్టాయి. ఇంకా మళ్ళీ ఫిల్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాం. ఎంత ట్రై చేసినా కానీ అవి చక్రాల షేప్లో మాత్రం అస్సలు రావట్లేదు. అన్నీ కట్ అవుతున్నాయి. ఇంకొక షీట్ అయితే ఫిల్ అయిపోయింది, కానీ వెదర్ చూడండి ఎలా చేంజ్ అయిందో. పెట్టేటప్పుడేమో ఎండ కొట్టింది, ఇప్పుడు చూడండి అసలు ఎలా చేంజ్ అయిపోయిందో. బాగా మబ్బులు పట్టేసాయి, ఎప్పుడు వర్షం పడుతుందా అన్నట్టుగా ఉంది. కానీ ఇంకా సెకండ్ షీట్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఇంకా వర్షం ఏం స్టార్ట్ కాలేదు. ఇంకా ఆల్మోస్ట్ అది కూడా ఫిల్ అయ్యింది. ఇంకా కొంచెం ఉంది, అది కూడా అయితే అయిపోతుంది. ఇంకా వానదేవుడికి నేను మా చెల్లి కలిసి చేయడం నచ్చలేదేమో, అందుకే ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. నిజం చెప్పాలంటే ఒక ఆట ఆడుకుంది. మబ్బు పడుతుంది, వర్షం పడుతుంది, ఎండ కొడుతుంది, రిపీటెడ్గా జరుగుతూనే ఉంది. అందుకే ఎప్పుడు ట్రై చేయనివి చేయకూడదేమో. సేపటికి ఎండ కొట్టింది, ఇంకా బయట పెట్టేసాం. అవి ఈవినింగ్కి ఇలా తయారయ్యాయి. నెక్స్ట్ డేకి చూడండి అవి ఎంత క్రంచీగా ఇట్లా ఎంత సౌండ్ వస్తున్నాయో. అంతే ఈ వీడియోకి బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను.